ప్రార్థన కొత్తగా అబ్బాయి ట్రైనింగ్ అయ్యి ఏమో అసలు భలే చెబుతున్నాడు. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. బ్రదర్ మాథ్యూస్ గారు కొన్ని విషయాలను వెటకారంగా మాట్లాడటం నేను ఒక వీడియోలో చూశాను. ఒక సేవకుడు ప్రార్థన పెట్టాడు అంటే, ఒక పాస్టర్ గారు ట్రైనింగ్ అయ్యి ఓ ప్రార్థన కూడిక ఏర్పాటు చేశాడంటే అతను ఇలాగా మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అతడు ఎక్కడ ఏ సంఘంలో బాత్రూమ్స్ కడిగాడు, ఎవరు అతని ఆత్మీయ తండ్రి, అంతేకాకుండా ఆ వ్యక్తి ఎక్కడ ట్రైనింగ్ చేశాడు, ఎక్కడ పరిచయం చేశాడు, ఏ సేవకుడికి పరిచయం చేశాడంటూ కొన్ని మాట్లాడినటువంటి వెటకారమైన మాటలు ఉన్నటువంటి ఆ వీడియో నేను చూశాను. దాని మీద స్పందించి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఈ వీడియోని ఒకసారి చూసిన తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రార్థన కొత్తగా అబ్బాయి ట్రైనింగ్ అయ్యి ఏమో అసలు భలే చెబుతున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? వాడు ఆత్మీయ తండ్రి ఎవరు? ఏ సేవకునికి పరిచర్య చేశాడు? ఏ సేవకును సంఘములో బాత్రూములు కడిగాడు? ఈ అడుగుతాడా? నేను యవనస్తులు సేవ చేయాలి, కానీ యవనస్తుడు ఒక సంఘములో నమ్మకస్తుడుగా బ్రతకాలి, పరిచారకుడుగా ఉండాలి. ముందు విశ్వాసిగా ఉండి కొన్ని ఆత్మలు సంపాదిస్తూ పరిచర్య చేస్తూ ఆ కష్టపడుతూ ఆ అనుభవాలు నేర్చుకొని సేవ చేస్తే ప్రజలకు మేలుకరమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. రైట్. మాథ్యూస్ గారికి ముందుగా ఉదయకాల వేళ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, మీరు మాట్లాడిన మాటలలోంచి కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ వీడియోని నేను చేస్తున్నానంటే, మిమ్మల్ని విమర్శించి కాదు, మీరు మాట్లాడినటువంటి మాటల్లో కొంతమందికి ఇంప్రెస్ కావచ్చు, కొంతమంది బాధపడి ఉండొచ్చు, ఇలా సేవ చేయాలా అని అనుకొని కూడా ఉండొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, బాత్రూమ్స్ కడిగితేనే సేవకులు కాదు సార్. బాత్రూమ్లు కడిగితే సేవకులు కాదు. ఆ ప్రార్థన పెట్టినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారంటే, ప్రార్థన పెట్టారండి అన్నారు. సో ఈ వెటకారం ఎందుకు సార్? ప్రార్థన అనే మాట, ప్రార్థన అనే వర్డ్ మీకు తెలుసు కదా, దాని విలువ ఏంటో. మీరు ప్రార్థన అనే పదాన్ని వ్యంగ్యంగా మాట్లాడారు, వెటకారంగా మాట్లాడారు. కొంచెం నాకు అక్కడ బాధ అనిపించి నేను ఈ వీడియో ద్వారా ఇలా మాట్లాడే వారందరికీ కూడా కొంచెం సమాధానం చెప్పాలన్న విషయంలో ఈ వీడియోని చేస్తున్నాను. మీ మీద ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ నాకు లేదు. మీరు అలా మాట్లాడకుండా మీరు కొంచెం మాట మార్చుకుంటే బాగుంటుంది. సరే, మీ మాటల్లో ఉన్నటువంటి విషయాలనే నేను ముందుగా ప్రస్తావించి ముందుకు వెళ్తాను. ముందుగా మీరు ఏమంటున్నారంటే, ఎక్కడ నేర్చుకున్నారు ఆ వ్యక్తి, అతని ఆత్మీయ తండ్రి ఎవరు, ఎవరికి ఏ సేవకుడికి పరిచయం చేశాడు, అంతేకాకుండా ఏ బాత్రూమ్స్ కడిగాడు సంఘాలు అన్నాడు. సేవ చేయాలంటే ఎన్ని చేయాలి సార్? ఒకవేళ మీ శిష్యుడు అనుకోండి, ఏమేన్ ప్రైజ్ గాడ్, మీ శిష్యుడు అక్కడ ప్రార్థన పెట్టాడు, దాన్ని ప్రార్థన అని అంటారా? మీ శిష్యుడే కావచ్చండి. మీ శిష్యుడు మీ దగ్గర నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు, మేబీ సహోదరి మీకు వచ్చి చెప్పింది. మీరందరికీ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విషయాన్ని వ్యక్తపరచడానికి ఒకవేళ మాట్లాడుతున్నారనుకోండి, ఇలా వ్యంగ్యంగా మాట్లాడవలసిన అవసరం ఏముంది సార్? ఎవరు పెట్టిన ప్రార్థన, ప్రేయర్ అని చెప్పుకోవచ్చు కదా, ప్రార్థన అని మాట్లాడవచ్చు కదా. మీరు చాలా పాటలు రాశారు, చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మీ దగ్గర ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి ఎంతమందిని మీరు ఫాలో అవుతున్నారో లేకుంటే మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. కానీ ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని నేను మీకు అనుభవపూర్వకమైనటువంటి మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీకు నేను వినిపించాలని ఆశపడుతున్నాను. నేర్పించాలని కాదు, వినిపించాలని మాత్రమే. కాబట్టి సౌకులుగా మీరు ముందుగా ఎవరు పెట్టినా ప్రార్థన అని మాట్లాడాలి. ప్రార్థన ఏంటి సార్? ప్రార్థన వ్యంగ్యంగా అలా మాట్లాడటం అనేది అది అసహ్యంగా ఉంది, బాగోలేదు అది ఆ మాట. కాబట్టి అట్లా మాట్లాడకండి. ఎందుకంటే కొన్ని వేల మంది మీ ముందు ఉంటారు, అంతమంది వింటున్నారు ఆ మాటలు. అంత వెటకారంగా మాట్లాడటం ద్వారా మీరు అనుకున్నట్టుగా అతను చేసినటువంటి ప్రార్థన విమర్శించాలి అనుకుంటే, అతను పెట్టినటువంటి ప్రార్థన మీరు విమర్శించాలనుకుంటే ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఇంకొక మాట ఏమన్నారంటే, ఏ సేవకునికి సేవ చేశాడు. అర్థమవుతుందా? ఏ సేవకునికి సేవ చేశాడు. ఒకసారి ఈ వీడియో చూడండి, ఇలా సేవ చేయమంటారు. సర్వేశ్వర పరలోకమున మహారాజా
దయనీలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. చూశారు కదా, ఇలా సేవ చేయమంటారా? సేవకులకు సేవ చేస్తేనే సేవ కూడా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను. ఈ రోజుల్లో ఒక పాస్టర్ గారికి, లేకుంటే ఒక బ్రదర్కి, ఒక సేవకుడికి, ఒకరు బైబిల్ మోసేవాళ్ళు కావాలి, ఒకరు కారు నడిపేవాళ్ళు కావాలి, ఒకరు భోజనం పెట్టేవాళ్ళు కావాలి, ఒకరు చేయగడిగే వాళ్ళు కావాలి కదా సార్. ఇవన్నీ చేయించుకోమని చెప్పారా? అసలు విషయం ఏంటంటే, లోకములో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి ప్రతి వ్యక్తిని కూడా బ్రతికించి, లోకమనే బానిసత్వ సంఖ్యలను తెంచి క్రైస్తవులోకి తీసుకొచ్చి, క్రీస్తులోనికి తీసుకొచ్చిన తర్వాత సేవకులు బానిసలు చేసుకుంటున్నారు. ఇది నేను మీ గురించి మాట్లాడతలేదు. ఈ విషయం మాథ్యూస్ గారికి సంబంధించింది కాదు. ఈ విషయం ఇది క్రైస్తవ్యంలో కొంతమంది సేవకులు చేస్తున్నటువంటి పని. కొంతమంది డాడీ అని పిలిపించుకుంటున్నారు. డాడీ అని బైబిలే చెబుతుంది, తండ్రి అని ఎవరికి కూడా పేరు పెట్టొద్దు అని, అలా పిలుచుకోవద్దని చెబుతా ఉంది. సో ఇది ఏమవుతా ఉందంటే, మన ఈ క్రీస్తుని వెంబడించి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే, సో ఇది నేను కామన్గా అందరి గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలిసినటువంటి పరిధిలో, నేను చూసినటువంటి పరిధిలో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి సేవకులు అనేటువంటి వారు ఏం చేస్తున్నారంటే, లోకములో సంఖ్యలు తెంపి ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుల సంఖ్యలు వాళ్ళకి వేస్తున్నారు, వాళ్ళని బానిసలు చేసుకుంటున్నారు. బైబిల్ మోయించుకోవటాలు, భోజనాలు పెట్టించుకోవటాలు, కార్లు తుడిపించుకోవటాలు. ఏమండి, అది కాదు కదా. విశ్వాసాన్ని ఎలా పెంచాలి, విశ్వాసంలో ఎలా నడిపించాలి, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది, వారికి అది నేర్పించిన తర్వాత వీలుగా ఉంటే వారు సేవకు వస్తారండి. సేవకు వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అంతేకాని ప్రార్థన పెట్టాడు, అలా చేశాడు, ఇలా చేశాడని చెప్పేసి ఇలా ఎవరు కూడా మనం మాట్లాడకూడదు. కాబట్టి ఈ సమయంలో నేను పరిచర్య గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. రైట్, ఈ వీడియోలో ఉన్నటువంటి సత్యాన్ని, నేను గ్రహించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాను. ముందుగా ఆ సహోదరు చెప్పినట్టుగా తనే చెబుతున్నాడు. అయితే అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన పెట్టాడు. ఓకేనా, ప్రార్థన పెట్టాడు, మీరే చెప్పారు, ప్రార్థన పెట్టాడు. అంతేకాకుండా అతను ట్రైనింగ్ చేశాడు అని. ట్రైనింగ్ చేశాడు. ట్రైనింగ్ కంటే మించినటువంటి ఇక పని ఇంకేముంటుంది సేవకు రావడానికి? సేవకు రావాలి అంటే ట్రైనింగ్ చేశాడని మీరే చెప్పారు. కాబట్టి ట్రైనింగ్ చేసిన వ్యక్తి ప్రార్థన పెడితే అది ప్రార్థన ఎలా అవుద్ది? చాలా బాగా వాక్యం చెబుతున్నాడంటే వండర్ఫుల్ కదా. అలాంటప్పుడు మీరు ఒకవేళ మీ దగ్గర నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పెట్టాడేమో, ఒకవేళ ఆ వ్యక్తిని మీరు గద్దించాలి అనుకుంటే, మీరు మైక్ లేనటువంటి చోట, మీ స్థలాల్లో, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దాంట్లో మీరు గద్దిస్తే సరిపోద్ది. ఇలా సోషల్ మీడియాలోకి వస్తే కొంచెం ఎవరో నాలాంటి వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ చేసిన వ్యక్తి బాగా వాక్యం చెబుతున్నాడు, చెప్తే చెప్పనివ్వండి, మునిగిపోయిందే ఉంది. తర్వాత విషయం ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక మంచి మాటను మీరు మాట్లాడారు, అది నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఏంటి ఆ మంచి మాట అంటే, సంఘములో నమ్మకస్తుడుగా ఉన్నాడా అనే మాట. సంఘంలో నమ్మకస్తుడుగా ఉన్నటువంటి కొంతమంది గురించి నేను ఈ సమయంలో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కొంతమంది సార్, మాథ్యూస్ గారికి ఈ విషయం అన్నమాట, చాలామంది నమ్మకస్తులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు, ఆత్మలు సంపాదించాలని చెప్పారు. ఓకేనా సార్, కొంతమంది ఆత్మలను సంపాదించాలని చెప్పారు. ఆత్మలు సంపాదన మొదలైందంటే ఏదో ఒక రోజున సొంత గూడు ఏర్పాటు చేసుకుంటాడని నమ్మాలి సార్. ఆత్మల సంపాదన స్టార్ట్ అయిందంటే, ఒకవేళ అతను నమ్మకంగా ఉన్నాడంటే, నమ్మకత్వం అనేది సంఘంలో ఉన్నంత వరకు ఉంటుంది సార్. ఆ తర్వాత కొన్ని ఆత్మలు అతను సంపాదించడం ప్రారంభించినప్పుడు అతను కూడా కొన్ని దినాల్లో సొంత గూడు ఏర్పాటు చేసుకుంటాడని మీరు నమ్మాలి, నేను కూడా నమ్మాలి. ఈ రోజున అలా వెళ్ళిపోయినటువంటి వారు కొన్ని వందల్లో ఉన్నారు. కొన్ని సంఘాల్లో, సంస్థల్లో పనిచేసి కొన్ని దినాల్లో నమ్మకంగా ఉండి ఒక 50 మందినో 30 మందినో 60 మందినో 100 మందినో పోగు చేసుకుని అందులో ఆ 100 మందితో ఆ 50 మందితో ఏమండి పక్కకి వెళ్ళిపోయి వేరే సంఘం పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నమ్మకస్తులుగా సంఘంలో ఆత్మలు సంపాదించేవారుగా ఎలా ఉంటారు సార్? ఈ రోజులు అలా పరిచర్య చేసేవాళ్ళు లేరు సార్. కాబట్టి సేవకులకి మీరు మంచి జ్ఞానం నేర్పండి. ఆ తర్వాత ఏమన్నారంటే, తండ్రి అంటే మీరు ఆత్మీయతను, ఎవరు అతనికి ఆత్మీయ తండ్రి అన్నారు. ఈ రోజుల్లో ఆత్మీయ తండ్రులని పేరు పెట్టుకుంటున్న వారు, నా శిష్యులను చెప్పుకుంటున్న వారు, అంతేకాకుండా
నా శిష్యుడే అతను చెప్పుకుంటూ అతన్ని బోధకుడిని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెబుతా ఉందంటే తండ్రి అని కానీ, గురువు అని కానీ, బోధకుడు అని కానీ పేరు పెట్టుకోకండి, మీరు పేరు పెట్టుకోకండి అని బైబిల్ చెబుతాను సార్. నేను చెప్పట్లేదు, నేను రాసుకోలేదు బైబిల్. సో రాసినటువంటి మాటలు మీకు వివరిస్తున్నాను. కాబట్టి మ్యాథ్యూస్ గారు దయచేసి ఇలా మీరు కొంచెం వెటకారంగా మాట్లాడకండి. గద్దించే మాట ఖచ్చితంగా స్పాట్గా మంచిగా చక్కగా గద్దించండి. ప్రార్థనకు బదులుగా ప్రార్థన, పెట్టాడన్నయ్య ప్రార్థన, అట్లా కొంచెం ఆ వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో యూజ్ అవుతున్నారు, బట్ ఎవరో ఒకరు చూస్తున్నారు. కాకుంటే క్రైస్తవులు కూడా ఇలా మాట్లాడతారా అని అంటారు కదా. మన మాట తీరు స్పష్టంగా ఉండాలి. అందుకే మన జీవితంలో కూడా దేవుడు మనం చూస్తున్నాడు, మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది. కాబట్టి మనం మాట్లాడుతున్న ప్రతి మాట మృదువుగా ఉండాలి. మృదువైనటువంటి మాట క్రోధమును చల్లార్చునని బైబిల్ చెబుతా ఉంది. మీరు మృదువుగా ఉన్నంత మాత్రాన బాగుంటుందని మాకు కోరిక, అలా ఆలోచన. కాబట్టి సావుకులుగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత కొంతమంది ఈ వీడియోని చూస్తున్నటువంటి వారందరికీ కూడా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. దయచేసి తండ్రి అని కానీ, గురువు అని కానీ, బాధకుడు అని కానీ పేర్లు పెట్టుకోకుండా దయచేసి. అవి పెట్టుకున్నంత మాత్రాన్ని మీకు మునిగిపోయింది లేదు, పెట్టకపోతే ఏమన్నా వచ్చేది లేదు. అయితే ఆత్మల విషయంలో సావుకుల విషయంలో సావుకులు ఖచ్చితంగా చేస్తారండి పని. 1000 మంది ఉన్నటువంటి సంఘంలో ఖచ్చితంగా ఈ మంది చేస్తారు. 100 మంది ఉన్న సంఘంలో చేస్తారు. 20 మంది ఉన్న సంఘంలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కొద్ది రోజులు చూస్తారు, అతనికి కూడా ప్రేరేపణ వచ్చిందని చెబుతాడు, ఎక్కడో సంఘం పెడతాడు. మరి ఒకవేళ నీ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా తీసుకువెళ్తాడు, తప్పదు. ఎందుకంటే కొంతమంది దారి అదే కాబట్టి, కొంతమంది దారి అదే. బ్రదర్ ఏసన్న గారి సంఘం ఉంది గుంటూరులో, అందులో నుండి ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది విశ్వాసులతో వెళ్ళిపోయారు, అంతే కదా. చాలామంది ఉన్నారు ఇలాగన. హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి, చాలామంది హెబ్రోన్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పెంతెకొస్తుంది, ఐపీసీ దాంట్లో నుండి వెళ్ళిపోయినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, దాంట్లో నుంచి వెళ్ళిపోయి సంఘాలు పెట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇలాగన మోర్ దెన్ పీపుల్ ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు. ఇలాగన వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్లు అందరూ కూడా వెళ్తున్నటువంటి వారు ఉన్నారు, ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి నేను మ్యాథ్యూస్ గారికి ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి మీరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడకండి, మంచిగా మాట్లాడండి. గద్దించాలనుకుంటే గద్దించండి, ప్రేమించాలంటే ప్రేమించండి. అది మీ పర్సనల్ అయితే మీరు మైక్ లేకుండా మీ సొంతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ వీడియోని వీక్షించినటువంటి ప్రేమటువంటి స్నేహితులు చూశారు కదా, అక్కడ ఒక సేవకుడు మరి పూలను అంటే ఫ్లవర్స్ అన్నీ కూడా తన పాదాల దగ్గర వేసుకుంటూ మరి నడుస్తున్నాడు. అలాగ నడుస్తూ ఉంటే భక్తులందరూ కూడా పాపం ఆరాధిస్తున్నారు అయ్యగారిని. కాబట్టి ఇలాంటి ఆరాధనలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆయన పూలు చల్లుకుని ఆరాధన, మేము అట్లాంటి వాళ్ళం కాదంటారేమో. ఒకవేళ నీ పక్కన నువ్వు బైబిల్ పట్టుకున్న ఒక వ్యక్తి నడిపిస్తుంటే కూడా నిన్ను ఆరాధన చేస్తున్నట్టు ఆ వ్యక్తి. అర్థమవుతుందా? ఎందుకండి, పరిచర్య చేయటానికి మనం వచ్చామని చెప్పాడు. మన సేవకులం, సేవ చేయడానికి వచ్చాము. నువ్వే సర్వెంటు, నీకు ఇంకొక సర్వెంట్ కావాలా? అర్థమవుతుందా? నువ్వే ఒక సర్వెంట్ అండి, నీకు ఇంకో సర్వెంట్ కావాలా? సేవకులు కలిసి ఉండండి, బ్రదర్స్ లాగా. ఏదైనా అవసరం ఉంటే పనులు చేసుకోండి. దూరం పోయిస్తే కాఫీలు, టీలు అందించుడు, భోజనాలు పెట్టడు, ఇవి కొంచెం తగ్గించుకోండి. సేవకులుగా మనం గమనించాలి. వయసులో ఉన్నంత వరకు మనకు అవసరం లేదు. వయసు తగ్గిన తర్వాత కొంచెం హెల్ప్గా కావాలంటే ఎవరినైనా అప్పుడు ఆ సంఘ బిడ్డలను, లేకుంటే సేవకులను, కొంచెం పనివారిని అప్పుడు దేవుడే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచి బలంగా ఉన్నప్పుడు కారు దిగగానే బైబిల్ పట్టుకుని ఒకరు దిగుడు. సో ఈ టెక్నాలజీ అంతా దయచేసి ఆపేయండి. ప్రభు చూస్తున్నాడు, నేను చూడటం కంటే ప్రభు చూస్తున్నాడు, లోకం చూస్తూ ఉంది. కాబట్టి ఈ నా మాటలు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మ్యాథ్యూస్ గారికి వందనాలు తెలియజేస్తూ, దయచేసి సేవకులందరినీ గౌరవించండి, సేవకుల్ని ప్రేమించండి. మన భారతదేశంలో సేవ చేస్తున్న వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక.